పైథాన్లో నెంబర్స్ని స్ట్రింగ్గా మార్చాలి అంటే ఎలా, ఇంట్ వాల్యూని ఫ్లోట్గా చేంజ్ చేస్తే ఏమవుతుంది, ఈ వీడియోలో మన కన్ఫ్యూజన్ని క్లియర్ చేద్దాం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్తో. సో గాయస్, ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, దాని టైప్స్ ఏంటి, రియల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఇక లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ వాల్యూ ఆఫ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్. అంటే ఏంటి అంటే, ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాం కదా, ఆ వాల్యూ అనేది ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి టైప్ కాస్టింగ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ టు ఇంటిజర్ ఆర్ స్ట్రింగ్ టు బూలియన్ ఆర్ స్ట్రింగ్ టు ఫ్లోట్ ఆర్ ఇంటిజర్ టు ఫ్లోట్ ఆర్ ఇంటిజర్ టు బూలియన్. సో ఈ విధంగా కన్వర్ట్ చేయడానికి టైప్ కాస్టింగ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తారు. సో అదేవిధంగా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంప్లిసిట్ అంటే ఏంటి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ప్రతి ఒక్క డేటా టైప్కి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం నేమ్ అనే వేరియబుల్ తీసుకొని స్ట్రింగ్ వాల్యూ ఒక శేఖర్ అనే నా నేమ్ ఇస్తున్నా. అదేవిధంగా ఏజ్ తీసుకొని ఇంటిజర్ వాల్యూ 21 అని ఇస్తున్నా. అదేవిధంగా ఫ్లోట్ వాల్యూ జీపీఏ సంథింగ్ అని తీసుకున్నా, దానికి ఫ్లోట్ వాల్యూ అసైన్ చేస్తున్నా 4.1 అని. అదేవిధంగా స్టూడెంట్ అనే వేరియబుల్ నేమ్ తీసుకొని దానికి బూలియన్ వాల్యూ అసైన్ చేస్తున్నా. సో చూడండి, 4 డేటా టైప్స్ కూడా నేను ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏంటి అంటే, సో ఇంటిజర్ నుంచి ఫ్లోట్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏజ్ అనేది ఇంటిజర్ కదా, సో దీన్ని ఇప్పుడు ఫ్లోట్ కన్వర్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏజ్. సో ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే, ఏజ్ అనేది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. ప్రింట్ ఇప్పుడు చూడండి, చెక్ చేద్దాం. ప్రింట్ ఏజ్. సో చూడండి, రన్ చేస్తున్నా. సో చూడండి, మనకి ముందు ఏమైంది, 21 అనేది ఇంట్లో ఉంది వితౌట్ ఎనీ డెసిమల్ పార్ట్ ఏమీ లేకుండా. సో ఇప్పుడు చూడండి, ఫ్లోట్లో కన్వర్ట్ చేసాం కదా, ఫ్లోట్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక 0.0 అనేది డెసిమల్ పార్ట్లోకి వచ్చింది. సో ఇది ఫ్లోట్లో కన్వర్ట్ అయింది. సో అదేవిధంగా ఒక ఇంటిజర్ వాల్యూని ఫ్లోట్లో కన్వర్ట్ చేయడం చూసాం. సో ఇప్పుడు ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్లో కన్వర్ట్ చేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ తీసుకున్నా, జీపీఏ ఈక్వల్ టు ఇంట్లో కన్వర్ట్ చేయాలి కదా, ఇంట్ ఆఫ్ జీపీఏ. దీన్ని ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. సో చూడండి, మనకి ముందు ఫ్లోట్లో 4.1 అని వచ్చింది, డెసిమల్ పార్ట్ ఉంది, ఫ్లోట్ వాల్యూలో ఉంది. సో దీన్ని ఇంటిలో కన్వర్ట్ చేసాం కదా, సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో చూడండి, 4 అని వచ్చింది వితౌట్ ఎనీ డెసిమల్ పార్ట్ ఏం లేదు కదా. సో ఓకే, ఫ్లోట్లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం స్ట్రింగ్ని బూలియన్లో కన్వర్ట్ చేసి చూద్దాం. నేమ్ ఈక్వల్ టు బూలియన్కి బూల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తారు. సో నేమ్. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ నేమ్. సో చూడండి, మనకి అవుట్పుట్ అనేది ట్రూ అని వచ్చింది. సో అవుట్పుట్ మనకి ట్రూ అని వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక సంథింగ్ సర్నేమ్ అని తీసుకొని దానికి ఎంటీ స్ట్రింగ్ని ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని బూలియన్లో కన్వర్ట్ చేద్దాం. సో ఈ విధంగా కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో చూడండి, సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. అదేవిధంగా సెకండ్ మనకి ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఇప్పుడు మనం స్ట్రింగ్లో డబుల్ కోట్స్ లోపల ఏవైనా క్యారెక్టర్స్ అనేవి తీసుకుంటే, ఏ క్యారెక్టర్ తీసుకున్నా మనకి బూలియన్లో కన్వర్ట్ చేస్తే ట్రూ అని ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఎంటీగా వదిలేస్తే దాన్ని మనం బూలియన్లో కన్వర్ట్ చేస్తే మనకి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంటిజర్ని బూలియన్లో కన్వర్ట్ చేసి చూద్దాం. ఇంటిజర్ని బూలియన్లో కన్వర్ట్ చేస్తే ఏజ్ ఈక్వల్ టు బూల్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చాను. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం.
ప్రింట్ ఏజ్. ఓకే, ఇప్పుడు దీన్ని చూద్దాం, దీని అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో. సో చూడండి, అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. అదేవిధంగా ఇంకొక నమ్ అనే వేరియబుల్ తీసుకొని దానికి నేను 0 అనే వాల్యూ అసైన్ చేస్తున్నా. సో దీన్ని బూలియన్లో కన్వర్ట్ చేద్దాం. బూల్ ఆఫ్ నమ్. సో చూడండి, ఇప్పుడు దీని అవుట్పుట్ చూడండి. సో చూడండి, మనకేమొచ్చింది, ఫస్ట్ ట్రూ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫాల్స్ వచ్చింది. ఏజ్లో మనకి 21 ఉంది. సో దీన్ని బూలియన్లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తే ట్రూ అని వచ్చింది. అదేవిధంగా నమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దానికి 0 అనేది అసైన్ చేశాను. సో దాన్ని బూలియన్లో కన్వర్ట్ చేస్తే మనకి ఫాల్స్ అనేది వచ్చింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే, ఒక వేరియబుల్కి ఇంటిజర్ వాల్యూ అనేది ఆ 0 అసైన్ చేసి బూలియన్లో కన్వర్ట్ చేస్తే ఫాల్స్ వస్తుంది. అదేవిధంగా ఇంటిజర్కి, అదే ఒక వేరియబుల్కి ఏదైనా 0 కాకుండా ఏదైనా either నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా వాల్యూ ఇంటిజర్ వాల్యూ అసైన్ చేస్తే దాన్ని మనం బూలియన్లో కన్వర్ట్ చేస్తే మనకి ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు మనం బూలియన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి చూద్దాం. బూలియన్ మనం ఏమని ఇచ్చాం, స్టూడెంట్ అనే వేరియబుల్ ఇచ్చాం కదా. సో స్టూడెంట్ ఈక్వల్ టు స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి స్టూడెంట్ అని. సో చూడండి, ప్రింట్. సో చూడండి దీని అవుట్పుట్ ఎలా వస్తుంది. సో చూడండి, స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాను, మనకు ట్రూ అని వచ్చింది. బట్ దీని టైప్ కూడా చెక్ చేసి చూద్దాం. టైప్ కూడా చెక్ చేస్తే మనకి చూడండి స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్కి వాటి యొక్క డేటా టైప్ యొక్క కీవర్డ్స్తో మనం ప్రతి ఒక్కదాన్ని కన్వర్ట్ చేసి చూసాం కదా. సో ఈ యొక్క ప్రాసెస్నే ఎక్స్ప్లిసిట్ అంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంప్లిసిట్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంప్లిసిట్ అంటే ఏంటో చూద్దాం. సో సంథింగ్ ఒక ఎక్స్ ఈక్వల్ టు ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకుంటున్నా. అదేవిధంగా y ఈక్వల్ టు సంథింగ్ 2 అని తీసుకున్నా, అది ఇంటిజర్ వాల్యూ. సో దాన్ని డివిజన్ చేద్దాం, x డివైడెడ్ బై y అని చేసి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి, ఎక్స్లో మనం ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేసాం, అదేవిధంగా వైలో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసాం. సో ఈ రెండింటి మధ్య డివిజన్ ఆపరేషన్ అనేది మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూడండి. సో చూడండి, మనకి ఏమొచ్చింది, 7.0. మనకి డెసిమల్ పార్ట్ కూడా వచ్చింది. సో ఇది అనేది ఫ్లోట్లో ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాం, ఫ్లోట్ వాల్యూ తీసుకున్నాం, బట్ ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ఫ్లోట్ వాల్యూ వచ్చింది. సో ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా టైప్ కాస్టింగ్ చేసింది. సో ఈ యొక్క ప్రాసెస్నే ఇంప్లిసిట్ అంటారు. సో మనం ఇక్కడ ఏ యొక్క కీవర్డ్ని యూజ్ చేయలేదు, ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్ అనేది జరిగింది కదా. సో ఈ ప్రాసెస్నే ఇంప్లిసిట్ అంటారు. సో ఇప్పటి వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ.